ఈరోజు నేను మీ ముందుకి క్యాష్ నౌకింగా, జంతు ప్రేమికుడా, బీజేపీ నాయకుడా, హిందుత్వవాద, చాలా కాలంగా సోషల్ మీడియాలో ఎనీ టైం ట్రెండ్. కొంతమంది చెప్పే మాటలు ఏంటి అని అంటే, చికోటి ప్రవీణ్ కానీ బీజేపీ వాళ్ళకి కానీ మన పిచ్చా వెర్రా, హిందువునికి వస్తేంది, ముస్లింలకు వస్తేంది, ఇంకో మతం వాళ్ళకి ఒకసారి కోసుకొని చూడమనండి, ఎవరు చేయకొచ్చినా అదే రెడ్ కలర్ వస్తుంది కదా. మరి ఇలా పందిని కోసినా రెడ్డే వస్తాయి కదా. ఈడీ రైట్స్ జరిగితే బీజేపీలోకి వెళ్ళిపోతారు. చికోటి ప్రవీణ్ మీద కూడా ఈడీ రైట్స్ జరిగినాయి కాబట్టి సరెండర్ అయిపోయాడు. చికోటికి ఈడీ నుంచి ప్రాబ్లం ఉంటే బీజేపీ షెల్టర్ కావాలంటే 1.5 year టైం పడుతుంది. 3 నెలలకు 4 నెలలకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నారు. పరిపాలన మీద కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధి విధానాల మీద మీ అభిప్రాయం? ఎవరైతే అవినీతి చేస్తారో ఇమీడియట్ కాంగ్రెస్ లో జాయిన్ అవుతారు. వీళ్ళు కూడా సిగ్గు లేకుండా తీసుకుంటారు. జై శ్రీరామ్ అని అయోధ్యలో రాములవారి మందిరం కట్టిన దగ్గర నుంచి రాహుల్ గాంధీ ఓం నమ శివాయ అంటున్నారు. జై శ్రీరామ్ అనేది మనసులో నుంచి అంటారు. రాహుల్ గాంధీ ఓం నమ శివాయ ఎందుకు అంటాడు? మా కాంపిటీషన్ లెక్క అంటాడు. క్యాష్నో నుంచి బీజేపీ నేతగా ఎందుకు టర్న్ అయిపోయింది మీ లైఫ్? నేను హిందుత్వం గురించి కొన్ని సమస్యలపై పోరాటం జరుపుతున్న దశలో కేసీఆర్ మోదీకి మళ్ళీ టచ్ లోకి వెళ్తున్నాడు, పార్టీని కలిపేయడానికి సిద్ధంగా ఉన్నాడు అనే వార్తలు కూడా. కేసీఆర్ విలీనం చేయాలంటే పార్టీని పోయే భయంలో చూసుకోవాలి. అసలు మోదీ బీజేపీ పాకిస్తాన్ తోటి లేకపోతే చైనా తోటి ఆఫ్ఘనిస్తాన్ తోటి గొడవలు పెట్టుకుంటోంది. స్నేహపూర్వకంగా ఉంటే ఇంత అవసరమే లేదు, కావాలనే గొడవలు సృష్టిస్తోంది. పాకిస్తాన్ తో మనం స్నేహం చేస్తే తప్పేంటి అంటున్నారు. పాకిస్తాన్ తోటి స్నేహం చేస్తే ఉగ్రవాదంతో స్నేహం చేసిన రాహుల్ గాంధీ పప్పులడ్డ అనే చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి ఏదో అనుకున్నా ఏదో ఉన్నాడు. అసదుద్దీన్ ఓవైసీ నీచుడు.